నా యొక్క హృదయపూర్వక వందనములు మరొకసారి మనసారి మీకు చెల్లిస్తున్నానండి. మిమ్మల్ని చూస్తామంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకు చెప్పనా, ఇప్పుడు మీరే ఉన్నారు, మీ బిడ్డలు ఎక్కడెక్కడో ఉన్నారండి, ఆ రాష్ట్రాల్లో ఆ దేశాల్లో ఉన్నారనుకోండి. వారందరూ ఒకసారి మీ తల్లిగా తండ్రి ఎలా ఉంది, ఎలా ఉంటుంది? అంతకు సంతోషము. అలాగే బిడ్డలందరూ కలుసుకొని ఇక్కడికి వస్తే నాకు అంత సంతోషం. నేను చాలా ఆనందిస్తూ ఉన్నా. నేను నాకు నైపుణ్యం కాక మేమందరం ప్రతిరోజు కూడా ఇప్పుడన్నా మా యొక్క స్థితి బాగున్నాం కానీ ఇప్పుడు కూడా ప్రార్థన మీ అందరి కుటుంబాలకు ప్రార్థన చేస్తా ఉన్నా. మీ ఎప్పుడు మీ నోట శుభ సమాచారం వినాలని మేము కోరుకుంటున్నాం. మేము బాగున్నామండి, మా ఆరోగ్యాలు బాగున్నాయి, మా ఆర్థిక స్థితి బాగుంది, మా బిడ్డలు బాగున్నారు అని మీరు చెప్తుంటే మాకు ఎక్కడ లేని సంతోషం. దేవుని మేము కలుగుగాక. కాబట్టి మరి మేము ఎప్పుడు మీకు ప్రార్థన చేస్తాం, మర్చిపోకండి. అదేంటంటే మీరు కూడా వరకు ప్రార్థన చేయండి. దేవుని మేము కలుగుగాక. చివరన నా యొక్క ప్రార్థన అవసరం ఉందండి. నా కోసం ప్రార్థన చేయదు. కానీ సరే, ఈరోజు ఒక మాట జ్ఞాపకం చేస్తున్న మనసు ఏంటంటే, ఈరోజు ఇచ్చుట రాసుకోండి. ఇచ్చుట అనేది దేవుడు నాకు జ్ఞాపకం చేసిన మాట. ఆ మాట మీకు జ్ఞాపకం చేస్తున్నా. దేవుడు నాకు నమ్ము కలుగుగాక. ఇచ్చుట అంటే దేవుడికి ఇవ్వాలి అని దేవుడు చెప్పాడు. దేవుడికి ఏమి ఇవ్వాలి? పవిత్ర గ్రంథంలో ఎవరెవరు ఏమేమి ఇచ్చారు దేవుడికి, ఏమి ఇవ్వమని దేవుడు కోరాడు? ధనమా, విద్య, బంగారమా? ఏమండి, మనకు కలిగినటువంటి ఆస్తు అంతస్తులా? ఏమేమన్నాడు? వాటికి చదువుకున్నాడు, జ్ఞాపకం చేస్తున్నాడు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనము ఉన్నాం కదా, మనము ఎవరికైనా ఇస్తే మనకు సంతోషం వస్తుందా? మనం తీసుకుంటే సంతోషం వస్తుందా? ఏమండి, నిజమా? ఎవరైనా మనకి ఇస్తే సంతోషిస్తామా? ఇది మానవ నైజం అండి. ఎవరైనా మనకి ఇస్తే మనం సంతోషిస్తాం కదా. ఎవరిని ఇచ్చినప్పుడు మనం సంతోషించినట్టుగానే మనం కూడా ఎవరిని వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు సంతోషిస్తారు కదా. అంటే దేవుడు కోరేది ఏంటంటే, నీవు తీసుకొని నీవు సంతోషించాకంటే నీవు ఇచ్చి ఇతరులు సంతోషం పెట్టడం, అది నాకు సంతోషం అంటాడు దేవుడు. మనం ఇచ్చి వాళ్ళు సంతోషం పెడితే దేవుడు సంతోషం అంట, దేవుడి సంతోషం అంట. దేవుడు నాకు మహిమ కలుగుగా. ఈ ఇచ్చే విషయంలో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని గత 3 రోజులుగా దేవుడు నా హృదయంలో మాట్లాడాడండి. బుధవారం నాడు దేవుని మనసులో చెప్పి ఆలోచించాడు. ఈ మధ్య నేను మరి కలుసుకున్నాను కానీ వాటి ఇది చెప్పలేదు. ఎందుకని? ఇది దాచిపెట్టాను. దేనికి? అందరికి పెట్టాలి, అందరికి ఇవ్వాలని నేను దాచుకుంటాను. దేవుడు నన్ను మెరుగుగాక. ఏంటంటే, ఈ ఇచ్చే విషయంలో ముఖ్యమైన విషయం చెప్పి అక్కడికి వస్తాను. దేవుడు నాతో మాట్లాడిన మాట ఏంటంటే, నీవు ఈరోజు నీవు ఇవ్వగలిగింది ఇస్తే, నీవు ఇవ్వలేని నాడు నువ్వు ఇవ్వలేని దానిని నీకు లేని దాన్ని ఇస్తాను దేవుడు మాట్లాడాడు. అది చెప్తావా? అర్థమైందా? ఈ రోజున నీకు కలిగింది, నీవు ఇవ్వగలిగింది నువ్వు ఇస్తే, నువ్వు ఇవ్వలేని నాడు నీకు లేని నాడు నేను సమృద్ధికి ఇస్తాను దేవుడు నాతో మాట. నమ్ముతారు ఈ మాట? చర్చిలో నమ్మడం తప్పదు కదా, నమ్మాలి కదా. జ్ఞాపకం చేస్తున్నాడు అని దేవుడు మాట్లాడాడు. ఎందుకు ఈ మాట్లాడాడంటే, మీరు నాకు ఇవ్వటం మీకు చేతనైతే, మీకు లేని దానిని మీకు ఎవరు ఇవ్వలేని నాడు, నీకు ఎవరు నాకు ఇవ్వరు, ఏమి లేదు నాకు అనుకున్న నాడు నీకు ఇస్తాను దేవుడు మాట్లాడాడు. ఈ మాట అనుబంధంగా ఒక్కసారి అపోస్తల కార్య గ్రంథంలో 20వ అధ్యాయము 37వ వచనం చదువుకున్నామండి. చదువుకుని కొంచెం ముందుకు వద్దామండి. అక్కడ దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుందో చదువుకున్నాం. 20వ అధ్యాయం 35వ వచనం అండి. ఇక్కడ మీరును ఇలా ప్రయాసపడి బలహీనులను సంరక్షించవలెననియు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత అని ప్రభువైన
చూడండి, అన్ని విషయంలో మీకు మాదిరి జ్ఞాపకం చేసుకున్నామండి. దేవుని మహిమకరం గాక. ఇక్కడ భక్తులు అంటున్నాడు, ఏమంటున్నాడు? ప్రభువు చెప్పిన మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అదేమిటంటే మీరు పుచ్చుకున్నట కంటే ఇచ్చుట ధన్యత అని ప్రభువే చెప్పారు. కాబట్టి ఈ మాట మీకు తెలియజేస్తున్నాను అని ఇక్కడ భక్తులు చెప్తున్నాడు. చిన్న ప్రార్థన చేసుకున్నామా? పరిశుద్ధ తండ్రి, ప్రేమ గల దేవ, జీవాధిపతి, మీ పవిత్రమైన నామములు ఈ మధ్యాహ్నం వేళ ఆయన ఈ పునరుద్ధాన పండుగలో అభిషేకం ఉన్నాం. చేరి వచ్చిన మా ప్రియులందరి ప్రభువా మీరు నాకు అందించున్నారు తండ్రి. మా ప్రియ బిడ్డలతో మీరు చెప్పమన్న మాటలు నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. అయ్యా, ఈ వాక్యం చదువుకున్నాం మీ లేఖన భాగం నుండి తండ్రి. ఇది ఆత్మీయ ఆహారంగా విరిచి మాకు వడ్డించండి. రుచికరముగా మధురముగా మేము భుజిస్తూ సహాయం దయచేయండి. వినగలిగిన చెవులను, గ్రహించిన హృదయం దయచేసి ప్రభువా ఒక్క మాట కూడా మమ్మల్ని దాటి వెళ్లకుండా మా హృదయం భద్రపరచుకోవడం సహాయం చేసి మీరు మైపడమని యేసు క్రీస్తు శ్రేష్టమైన నామమున ప్రార్థించి స్తుతించి మీ దివ్య వాక్యం వివరించుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని మహిమ కలుగును గాక. జ్ఞాపకం చేస్తున్నాడు, అర్థమైంది కదండి? ఎవరు చెప్పారంట? మీరు పుచ్చుకోవడం కంటే ఇచ్చుడు ధన్యకరం. ఎవరు చెప్పారంట? ఎవరు చెప్పారంట? ప్రభు చెప్పారు, భక్తులు చెప్తున్నాడు ఇక్కడ. అంటే ప్రభు అంటే ఎవరు? లోక రక్షకుడే, లోకాన్ని మంచిగా వచ్చాడే ఆయన చెప్తున్నాడు ఏమని? మీరు పుచ్చుకోవడం, దాన్ని పుచ్చుకుంటే పుచ్చుకోండి, కానీ దీనికంటే ధన్యకర్మం చేయిందంట. ఇచ్చుడు ధన్యకర్మం అని చెప్తున్నాడు. అది ఎక్కడ ధన్యకర్మం అవుతండి? ఇప్పుడు మనం పుచ్చుకుంటే మనకి పెరిగిందా? మన ఇంట్లో ఏదైనా ఇస్తే పెరిగిందా? పుచ్చుకుంటే పెరిగిస్తే అయిపోతాయి కదా. ఎవరికైనా మరి అయిపోవడం ఇష్టం ఉంటుందా? జ్ఞాపకం చేసుకున్నాను, ఎవరికి ఇష్టం ఉండదు. కానీ ఇక్కడ ప్రభువు చెప్పిన మాట ఏంటంటే నీకు ధన్యత, నీకు ఆశీర్వాదము, నీకు దీవెనలు నువ్వు ఇచ్చుకుంటాను ఉందని చెప్తున్నాడు. జ్ఞాపకం చేసుకుని దేవుని మహిమ కలుగును గాక. ఒకసారి యోహాను సువార్తలో బైబిల్ తిందామా అండి? యోహాను సువార్త మరి ఒక ఆయన ఇచ్చాడు, ఏమి ఇచ్చాడో అది కూడా చదువుకున్నాం. ఈరోజు దేవుడికి ఏమేమి ఇవ్వాలో నేర్చుకున్నామండి. ఏమేమి ఇవ్వాలో నేర్చుకున్నామండి. అంటే ఈనాడు మనకి ఏముంది ఆ మాట జ్ఞాపకం చేసుకున్నామండి. 6:9 ఒకసారి 6వ అధ్యాయము 9వ చదువుదామా? యోహాను సువార్త ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నాడు. 6:9లో ఏమన్నాడన్నా? ఇక్కడ ఒక చిన్నవాడు ఉన్నాడయ్యా, అతని దగ్గర ఏముందంట? 5 రొట్టెలు 2 ఎన్ని ఏ చేపలంటవి? చిన్న చేపలంట. ఇప్పుడు చిన్న బాబుకి పెద్ద పెద్ద రొట్టెలు ఇస్తారా? చిన్న రొట్టె ఇస్తారా? చిన్న రొట్టెలే. చేప పొడిగి ఇంత తావు ఇస్తారా? ఎందుకని? చిన్నదే ఇస్తారు. పసిబిడ్డ జ్ఞాపకం చేసుకున్నాడు. ఒక సందర్భంలో వారు ఒక చోట మీటింగ్ చెప్తూ ఉన్నారు. చెప్తూ ఉంటే మరి ఆయన మాటలో ఏ మాధుర్యం ఉందో అక్కడ మనం ప్రత్యక్షంగా మనం చూడలేదు, కానీ ఇప్పుడు బైబిల్ అయితే అర్థమవుతుంది. ఆయన వాక్యం వినడానికి 3 రోజులు అక్కడే ఉన్నారట ప్రజలు. 3 రోజులు అక్కడే ఉండి ఆహారము తాగడం మర్చిపోయి అక్కడే ఉండి ప్రభు మాట వింటున్నారంట. 3 దినం ఉన్న తర్వాత ప్రభు అప్పటి వరకు కూడా ఆకలిలా తగ్గికెళ్ళా. మరి ఎలా జరిగిందో మనకైతే తెలియదు. జ్ఞాపకం చేసుకున్నాడు. అప్పుడు 3 రోజుల తర్వాత ప్రభువుగా ఆ ప్రసంగం అయిపోయిన తర్వాత పంపించడానికి మీరు వెళ్ళండి అని చెప్పాడు. వెళ్ళబోతుంటే ఆయనకి ఏమనిపించిందంటే, నా బిడ్డలను, నా వాటిని బిడ్డలను గట్టిగా పంపించడం మంచిది కాదు, వీరికి కడుపు నింపి తృప్తిగా మళ్ళీ పంపించాలని ఆలోచన కలిగి ఆయన ఏమన్నాడంటే, మన శిష్యులు పిలిచారు కదా, మన బిడ్డకు ఆహారం పెడదాం అన్నారు. అన్న తర్వాత శిష్యులు అన్నారు కదా, అయ్యా ఇప్పుడు మరి స్త్రీలు పిల్లలు కాక పురుషులే 5,000 మంది ఉన్నారు, ఇంతమందికి ఆహారం మనం నిలబెడతాము కదా, మరి మొత్తం వరకు 15,000 మంది పైన ఉన్నారు, ఇంతమందికి అరణ్యంలో ఆహారం ఎలా తీసుకొస్తాము అన్న తర్వాత ప్రభువారు ఏమన్నారంటే, మనకు తెలిసిందేనండి. ఇక్కడ ప్రభువారు ఏమన్నారు? అసలు మీ దగ్గర ఏముందని అడిగారు. మీ దగ్గర ఏముందంటే ప్రభువారు ఏమన్నారు? మా దగ్గర ఏం లేదు, మా దగ్గర ఏం లేదు, మా దగ్గర ఏం లేదు అని అంటూ ఉంటే ఒక చిన్న పిల్లవాడు లేచి ఎంత ఉన్నాడో, మరి 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 10 సంవత్సరాల పిల్లవాడు, ఇక్కడ రాయబడలేదు కానీ చిన్న పిల్లవాడు అంట లేచి, అయ్యగారు నా దగ్గర 5 చేపలు 5 గంటలు 2 చేపలు ఉన్నాయి అని ఆయన చేయి చూపించాడంట. అనేసరికి అక్కడ శిష్యుడు అన్నాడు, రే కూర్చో,
తెచ్చావులే 5 రొట్టెలు 2 చేపలు తెచ్చాడంట తీసుకున్నా ఆయన కూర్చో అన్నారు. అంతే కదా అనేది. ఇన్ని వేల మందికి అంటున్నారు ఇక్కడ. అన్న తర్వాత ప్రభువారు ఏమన్నారు, మీరు అడగబాకండి, ఆ పిల్లవాడికి తీసుకున్నా. ఆ పిల్లవాడికి తీసుకున్న తర్వాత ఆ పిల్లవాడికి ఏం చేశాడు, యేసు తీసుకుని చేతికి అందించాడు. జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ రోజు మన అంశం ఏంటండి, ఇచ్చుట. జ్ఞాపకం చేసుకున్నాను. ఇప్పుడు ఎప్పుడైతే యేసు చేతికి ఇచ్చాడో ఆ పిల్లవాడికి ఏం తెలుసు, ప్రభువారు అడిగారు, నేను ఇచ్చాను, అంతవరకు తెలుసు. ఆ తర్వాత ఏం జరిగిందో పిల్లవాడికే కాకుండా ఎవరికి తెలియదండి. ఇన్ని వేల మందికి ఆహారం ఎలా వస్తుందో అర్థం కాలేదు. కానీ పిల్లవాడు ఏం తెలియకుండా మనస్ఫూర్తిగా తీసుకెళ్ళి సంతోషంగా అయ్యగారు చేతులు పెట్టారు. ఆ చిన్న మరి కంపో చిన్న ప్లేటు ఎందులో ఉన్నాయో మరి టిఫిన్ బాక్స్ ఉన్నాయో మాకే తెలియదు. అక్కడ ఇచ్చిన తర్వాత ప్రభువారు ఏం చేశారంటే అక్కడ చదువుకున్నారండి. దేవుడు మహిమ గాక. ఎందుకు ఈ మాటలతో మనం చదువుకున్నాం అంటే 6 జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ ఉన్న ఒక చిన్నవారి యొక్క 5 యవల రొట్టెలను 2 చిన్న చేపలు ఉన్నాయి. కానీ ఇంత మందికి ఇవి ఏమాత్రము ఆయనతో అనగా యేసు చెరువులు కూర్చుండని చెప్పాను. ఆ చోటు చాలా జ్ఞాపకం చేసుకున్నాను. సరే, తర్వాత 11 వచ్చింది కదా, యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించను. అలాగున చేపలు వారికి ఇష్టమైనంత మట్టుకు దేవుని మహిమ కలుగుతారు. ఇచ్చుట అనే దాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నామండి. ఈ పసిపిల్లవాడు ఉన్నది ఇచ్చేశాడు. వేసుకుని వాళ్ళు అదే ఇంటికి వెళ్ళి ఇంకేం చేస్తున్నావు చెప్పిపోతే కొద్దిమందికి పంపిస్తున్నాడు అనలేదండి. తీసుకున్నాడు. ఏం చేశాడు, తన చేతుల్లోకి వచ్చిన తర్వాత కృతజ్ఞత తండ్రి నీకు స్తోత్రం అన్నాడు, పిలిచాడు. ఇక్కడ మన ఎందుకు ఈ మాట చెప్తున్నంటే, ఇచ్చే విషయంలో ఆ పసిబిడ్డ కల్మషం లేకుండా దేవుడి చేతికి తన ఖరీదుని నాకు ఉంచుకోవాలి అనుకోకుండా, అయ్యా నాకు ఒప్పిస్తా ఉందని అందిస్తే నాకంట అని అనకుండా ఇచ్చాడు. జ్ఞాపకం చేసుకున్నాడు. ఇది ధ్యానం చేస్తున్నప్పుడు నాకేం జ్ఞాపకం చేశాడంటే, ఆ చిన్న పిల్లవాడు నా చేతికి ఇచ్చినప్పుడు ఏమైనా ఆలోచించాడా, నాకెంతైనా ఆలోచించాడా, ఏమి జరుగుతుందో ఆలోచించాడా, ఇది ఎంతమంది చనిపోతారు ఇంతమంది ఉన్నారు కదా ఆలోచించాడా, ఏం ఆలోచించకుండా ప్రభువారు అడిగారు, ఇవ్వమన్నారు, నేను ఇస్తున్నా ఇచ్చాడని. ఆ తర్వాత ఏం జరిగింది, ఇక విడిచి వడ్డిస్తా ఉంటే 15,000 మంది పైన ప్రజలకు పెడతా ఉంటే అందరికి ఆశ్చర్యమైపోయి లేచి చూస్తా ఉన్నారు. ఇక్కడ ఎవరిచ్చారు పెట్టరు, ఎక్కడి నుంచి వచ్చింది అని అందరూ అడుగుతా ఉన్నారు. అడుగుతారు ఏం చెప్తున్నారు, దగ్గర ఉన్నాడు ఏం చెప్పారు, చూసినాడు అసలు పిల్లడిచ్చాడు అన్నారు. వాళ్ళు చెప్పి 15,000 మంది పోయిన తర్వాత జ్ఞాపకం చేసుకున్నాడు. ఎందుకు మాట్లాడుతున్నా అంటే, నేను ధ్యానం చేస్తాను చెప్పాడు కదా, ఆ పిల్లలకి ఏమాత్రం తెలియదు. నా చేతికి వచ్చిన రొట్టెలు ఈ ఏమవుతాయో, ఎంతమందికి ఆహారం అవుతాయో, ఎంతమంది ఆ బిడ్డని దీవిస్తారు ఆ బిడ్డకి తెలియదు. ఆ బిడ్డకి తెలిసిన ఒక్కటే ఏంటిది, ప్రభువారు అడిగారు, నా దగ్గరనే ఇస్తా అంతే. దేవుడు నాకు కలుగుగా జ్ఞాపకం చేసుకున్నాడు. ఇక తినేవాడు తింటూ అమ్మో పిల్లడు ఇచ్చాడా, మరి ఎంత ఇచ్చాడు, ఎన్ని ఇచ్చాడు అని లెక్క కట్టుకుంటా ఉంటే ఇచ్చింది కొద్దిగానంట, ప్రభువారు దీవించారంట, ఆశీర్వదించారంట అని చెప్పుకుంటూ అమ్మో ఆ బిడ్డ చల్లకుండా, వాళ్ళ అమ్మ చల్లకుండా, వాళ్ళ అమ్మకం దీవించకుండా అని చెప్పేసి అందరూ దీవిస్తా ఉన్నాడు 15,000 మంది. అల్లి చెప్తావా, జ్ఞాపకం చేసుకున్నా. ప్రభువారు చెప్తున్నారు, నా చేతికి వచ్చిన 5 రొట్టెలు 2 చేపలు ఏ రీతిగా 15,000 మందికి పోయిన తర్వాత 15,000 మంది ఈ బిడ్డని ఎలా దీవిస్తున్నారు చూడంటున్నాడు. 15,000 మంది ఎలా దీవిస్తారు చూడు. కమ్మగా తింటున్నారు. అబ్బా బిడ్డ ఎంత మంచోడు, ఎంత కలమశని బిడ్డ, చిన్న బిడ్డ అని చెప్పేసి ప్రతి వారి మాట తింటున్నారు, దీవిస్తున్నారు. ఎందుకు తెలిసాను ప్రభువారు మంది ఇందుకు జ్ఞాపకం చేసుకున్నాడు. ఎప్పుడైతే ఈ రీతిగా వాళ్ళకి కలిగింది ప్రభు చేతిలో పొందో, అది దీవెనకరంగా మార్చబడడానికే కానీ, అది ఆశీర్వాదకరంగా మార్చబడడానికే కానీ, ప్రభువారు తిని 5 రొట్టెలు తిని అనకుండా, అబ్బాయి 5 రొట్టెలు కదా 3 రొట్టెలు చెప్పి అలసిపోయాను, నాకు చాలా ఆకలి ఉంది, నేను తిని కాసేపు పడుకుంటా కానీ వెళ్ళిపోండి లేదండి. ఆయన కూడా తినకుండా, రవ్వంత కూడా తీసుకోకుండా
ప్రజలకే పెట్టారు ఆయన. అలిగేద్దామా? కలుగురుగాక జ్ఞాపకం చేసుకున్నాం. ఈ రోజు ప్రభు మనం నేర్పించాల్సింది ఏమి నేర్చుకున్నాడంటే, నా బిడ్డలారా, ఆ చిన్న బిడ్డకు 5 రొట్టెలు 2 చేపలే. మరి నీ దగ్గర ఏముంది? నీ దగ్గర ఏముంది? మన దగ్గర రొట్టెలు ఉన్నాయా? మన దగ్గర చేపలు ఉన్నాయా? ఏమన్నా మన దగ్గర? జ్ఞాపకం చేసుకున్నాం. ఆ బిడ్డ అది ఇచ్చాడు, అవునండి, జ్ఞాపకం చేసుకున్నాం. సరే, ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి. జ్ఞాపకం చేసుకున్నాం అండి. దేవుడు అది మహిమ కలుగును గాక. ఇంకా అపోస్తల కార్యగ్రంథంలో 4వ అధ్యాయము 32-35 చదువుకున్నామండి. అపోస్తల కార్యగ్రంథం యోహాను సువార్త పక్కన ఉంది కదండి. అపోస్తల కార్యగ్రంథం చదవండి. 4వ అధ్యాయము 4:32. నేను చదువుతానమ్మా. దేవుని మహిమ కలుగును గాక. ఇక్కడ ఏం జరిగిందంటే, అదే 4:32 కదా చెప్పింది. అయితే 31 చదువుతున్నా. వారు అక్కడ యేసు క్రీస్తు వారి శిష్యులు అందరూ కూడి ప్రార్థన చేస్తున్నారండి. ప్రార్థన చేస్తామంటే ఏం జరిగిందో మీకు చెప్తానండి. ఇక్కడ 31 వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కనిపించను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యము ధైర్యంగా బోధించారు. ఎవరైనా బోధించింది? యేసు క్రీస్తు వారి యొక్క 12 శిష్యులు బోధిస్తూ ఉన్నారు. బోధిస్తా ఉంటే అక్కడ ఏం జరుగుతుందంట? ఏం చెప్తాట? అక్కడ ఏం రాబడి కదండి. అక్కడ ఉన్న చోటు అంట, కింద భూమి అంట గడగడ ఉడుకుతుందంట. అక్కడ వినేవాడు అందరికి ఏమనిపించింది? అమ్మో, వీళ్ళు ప్రార్థన చేస్తుంటే భూమి అంతా కనిపిస్తుంది అని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ నిజమైన దేవుడు ప్రభువే, నిజమైన దేవుడు ఆయనే నమ్ముకుందాము, ఆయన వైపు చూద్దాము, ఆయనతో ఉందాము చెప్పేసి అప్పటికప్పుడు వాళ్ళు మనసు మార్చుకొని అక్కడ అంతా దేవుడి బిడ్డగా మార్చబడ్డారట. మార్చబడిన తర్వాత అక్కడ ఏం జరిగిందంట? ఎప్పుడైతే బోధిస్తున్నారో వాళ్ళు ఏం బోధించారు? అక్కడ మంచి వాక్యం బోధిస్తున్నారు. వాటిని ధైర్యంగా బోధిస్తూ ఉంటే అప్పుడు ఏదో 32 విశ్వసించిన వారందరూ ఏకహృదయమును ఏకాత్మ గలవారై ఉన్నారు. ఇంకా ఏమైనా అందరికి ఏమొచ్చినట్టండి? ఏకహృదయం వచ్చినట్ట. ఏకహృదయం ఏంటి? ఏం ప్రభు నమ్మాలి, ప్రభు మాకు తండ్రిగా ఉండాలి, ఆయన నిజమైన దేవుడు చెప్పేసి అందరికి అదే మనసు వచ్చేసింది. అదే మాట వచ్చి అది ఏక భావంతో ఏం చేసేసారు? అని అంగీకరించేశారు. అంగీకరించారు. ఏం జరిగింది అక్కడ? వచ్చిన తర్వాత ఎవడను తనకు కలిగిన వాటితో ఏది తనదని అనుకోలేదు. తర్వాత వారికి కలిగినదంతయు వారి సమృద్ధిగా ఉండేను. అంతేకాకుండా ఇదిగాక అపోస్తులు బహు బలము యేసు పునరుద్ధానమునకు సాక్ష్యం ఇచ్చిరి. దైవ కృప అందరి అధికంగా ఉండేను. 34 భూములైనను ఇందైనను కలిగిన వాళ్ళందరూ వాటిని అమ్మిన వాడు వెనకించి అపోస్తుల పాదం మీద పెట్టిరి. వారు ప్రతి వారికి వారి అక్కడ పంచిపెట్టింది కనుక వారిలో ఎవరికి అందరూ అప్పులు పాలయ్యి. అదండి, అమ్మి అందరికి అప్పులు పాలుగా ఏమవుతారండి? ఏమంది ఇక్కడ? అప్పులు పాలయ్యారని లేదు. ఏమన్నా అక్కడ? ఎవరికి పొదవలేకుండా దేనికి ఇచ్చేశారు? ఎవరికి ఇచ్చారు? దేవుని యొక్క సృష్టికి ఇచ్చారు. ఏమేమి ఇచ్చారట? వాడు కలిగినటువంటి చాలా స్థిరాస్తులు రాబడింది. స్థిరాస్తులు అంటే ఏంటి? స్థిరాస్తులు అంటే ఏంటి? స్థిరాస్తులు అంటే ఇల్లు, భూములు. స్థిరాస్తి అంటే పశువులు, గొడ్లు, ఓదా చెల్లించారన్నమాట, తిరిగారన్నమాట. ఇచ్చేసి మేము దేవుడికి ఇవ్వాలి మనసు కలిగి మొత్తం కూడా అన్ని ఇచ్చేసి అక్కడ అపసులు ఇచ్చేసారంట. వాళ్ళు ఏం చేశారంట? వాళ్ళు మొత్తం కూడా భూములు కొనుక్కొని, ఇల్లు కట్టించుకొని వాళ్ళు ఏం చేశారు? ఇందాక 5 రొట్టెలు 2 చేపలు తీసుకొస్తే ఏం చేశారు? తిన్నారా? పంచిపెట్టారా? పంచిపెట్టారు. పంచిపెట్టిన తర్వాత ఏమైపోయింది? 15,000 మంది బిడ్డలు తీయించారు. ఇక్కడ కలిగిన వారంతో ఏమైపోయింది? కలిగి పెట్టిన తర్వాత వీళ్ళు పేదలకి, దిక్కులేని వారికి, ఏమి లేని వారికి పనిచేస్తుంటే వాళ్ళు ఇచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారు? అమ్మో మహానుభావుడు అంట, వాళ్ళ పొలం అమ్మారంట, వాళ్ళ గేదెలు అమ్మారంట, ఇచ్చారంట అని చెప్పేసి వాళ్ళు ఇచ్చిన వాళ్ళు దీవిస్తా ఉన్నారు. దేవునాడు మహిమ కలుగును గాక. ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే, ఇందాక చెప్పాను, ఈనాడు నీకు కలిగింది, నాకు కలిగింది, నువ్వు ఇవ్వగలిగితే, నీ మనస్ఫూర్తికి ఇవ్వగలిగితే, నువ్వు ఇవ్వలేని నాడు నీకు లేని దాన్ని సమృద్ధిగా ఇవ్వగల సమర్థులు దేవుడు.
ఇవాళ మనం ఎక్కడ వేసిన కొందరు అక్కడలాగానే ఉంటుందండి. ఎందుకో తెలుసా? ఎందుకు ఇవ్వటం మనకి ముఖ్యంగా తెలియట్లా. ఇస్తే ఏమైంది అనుకుంటున్నాము, అయిపోద్ది అనుకుంటున్నాం. జ్ఞాపకం చేసుకున్నాను. ఇప్పుడు మా మాట ఎక్కడా రైతులు భూమి అంటుంది, నాకు ఇవ్వు అంటుంది. భూమి అంటున్నా, భూమి రైతులు నాకు ఇవ్వు అంటది. ఏమేమంటది? నాకు పెట్టుబడి పెట్టు, లేకపోతే తీసుకురా, దున్నించు, నన్ను బాగు చేసుకో, విత్తనాలు మనకరా, నాలో పెట్టు, నీకు ఇస్తా. అవునా కదా? భూమి నాకు ఇవ్వమంటుంది, నీకు ఇస్తా అంటున్నాను. భూమిలో విత్తనం నాటితే ఏ విత్తనానికి? ఒక విత్తనం నాటి కొన్ని 100 విత్తనాలు భూమి ఇస్తుందండి. అవునా? జ్ఞాపకం చేసుకున్నాను. చదువుకుంది, చదివేది నాకు పెట్టుబడి పెట్టు, ఈ జ్ఞానం ఇస్తానండి. అవునా? చదువు పెట్టుబడి పెట్టకుండా జ్ఞానవంతులు అవుతారా? ఉద్యోగం ఏమంటుంది? ఉద్యోగం కదా, పెట్టు, నాకు పెట్టుబడి పెట్టు, నీకు ఉద్యోగం ఇస్తాను, నీకు సౌకర్యం ఇస్తాను. వ్యాపారం ఏమంటే నాకు పెట్టుబడి పెట్టు, నీకు లక్ష ఇస్తాను. ఏదైనా ముందు మనం పెట్టకపోతే మళ్ళా మనం ఫలితము చూడలేము. ఇది దేవుడి యొక్క క్రమం అండి. జ్ఞాపకం చేసుకున్నాం. దేవుని మహిమ. ఎందుకు ఈ మాట మనం చెప్పుకున్నామంటే, నీ స్థితి నా స్థితి మారిపోయి దేవుడు కోరుతున్నాడు. ఈ స్థితి కాదు ఖాళీ చాలకుండా ఏదో బతుకుతున్నాము, ఏదో గడుస్తుంది అంటాం కాదు. ద్వితీయోపదేశకాండం ఏమన్నాడు? నేడు నీవు నా యొక్క ఆజ్ఞలు పాటించలే కదా, నీవు నా మాట వినిదే కదా. ఏమంటాడు అక్కడ? ఏమంటాడు? నేను తరగా ఉంటాను, త్వరగా ఉంచున్నాడు. నువ్వు పైవాడు కూడా కింద వాడు ఉన్నాడు, నీ చెయ్యి పైన ఉంటుంది కానీ ఇలా ఉండదు అన్నాడు. జ్ఞాపకం చేసుకున్నాడు. నీవు అప్పు ఇచ్చేవాడిగా ఉంటావు కానీ అప్పు చేసుకోవడం ఉన్నావు. అంటే దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? మన ఎలా మనం ఆయన బిడ్డలమండి. ఆయన లోకరక్షకుడు, సర్వసమృద్ధి కలిగిన వాడు. కానీ ఇక్కడ మనకేం పెట్టాడు? మీకు ఇవ్వడం చేత కావాలి. జ్ఞాపకం చేసుకున్నాడు. కేవలం డబ్బే కాదండి. రేపు ప్రార్థన చేత దేవుడు ఏం చెప్పాడంటే, నాకు జ్ఞాపకం చేశాడు కదా, ఇప్పుడు ఇవ్వండి అంటే, ఇప్పుడు ఇక్కడ లక్షాధికారులు ఎంతమంది ఉన్నారండి? సరే, లక్షాధికారులు చేద్దామండి, లేదు. మరి వేలాధికారులు చేద్దామండి, వేలాధికారులు పేరు ఏం పదండి అడగలేండి. వేలకు అధికారులు లేదా? నేను వేలకు అధికారిని, నేను చేస్తున్నా. జ్ఞాపకం చేసుకున్నాను. తప్పే కాదు. ఎందుకు మాట చెప్తున్నా అంటే, జ్ఞాపకం చేసుకున్నాండి. మనము లక్షాధికారులు కాకపోయినా, వేలాధికారులు అయినా కాకపోయినా జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడు అన్నాడు కదా, నీవు ఇవ్వలేకపోవచ్చు, నువ్వు పేర్లేక కావచ్చు, అయితే నువ్వు మోకరించి నీ సమయం నాకు ఇస్తావా? మోకరించి నీ సమయం నాకు ఇస్తావా? నా మందిరంలో నీ కన్నీరు నాకు ఇస్తావా? నా మందిరంలో నీ కడుపు కాల్చుకొని నాకు సమయం ఇస్తావా? నువ్వు మాట్లాడు. నువ్వు డబ్బులు ఇవ్వలేకపోవచ్చు, నా కానుక ఇవ్వలేకపోవచ్చు. ఇప్పుడు జ్ఞాపకం చేస్తున్నామండి. ఇప్పుడు నీ దగ్గర ఏముందో నీకు తెలీదా? నా దగ్గర ఏముందో నాకు తెలీదా? నువ్వేమి ఇవ్వగలవో నీకు తెలుసు, నేనేమి ఇవ్వగలను నాకు తెలుసు. ఏమండి? మన అంత సంగతి ఎవరికి తెలుసు. అందుకే ప్రభు అంటే జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకు ఈ మాట అంటే, ఇప్పుడు వేద చెప్పే ఉన్నాడు కదండి, ధనవంతుడు రాస్తున్నాడు కదా, రాస్తున్నాడు కదా. లాతరు దేవుడికి ఏమి ఇచ్చాడని పక్కకు తీసుకెళ్ళాడు. ఏమండి? తన వయసంతలో ఇంట్లో పనివాడు పని చేసుకున్నాడు, జ్ఞాపకం చేసుకున్నాడు. అయితే చెయ్యలేని నాడు కూడా తన గ్రూపులు వచ్చి కుక్కలను ఆడుతున్న సమయంలో కూడా ఒక మూల పడేసేస్తే ఆ ఇంటి యజమాని ఆయనేమో సన్నపనాల బట్ట, అంటే ఏం బట్టలు అంటే వాటిని రేబెన్స్ గిజ్జాం బట్టలు అందుకున్నాడు. పేదవాడు ఉన్నాడు, కానీ ఒక మూల కూర్చొని తన కన్నీటిని ప్రవర్తిస్తున్నాడు. తనకు సమయాన్ని ప్రవర్తించి గోదాడుతున్న ప్రభువ, నేను జీవితం మార్చవా అయ్యా, ఇక్కడ మేము తెలియని వాడికే చెయ్యవా, నాలాంటి తీరలేదు ఎంతో మంది ఉన్నారయ్యా అని ఏడ్చుకుంటూ తన సమయాన్ని, ఏమండి, ఆరోగ్యం లేకపోయినా కుక్కల పురుగు లాక్కున్నా ఏ స్థితిలో ఉన్నా కూడా తను ఇవ్వవలసిన అంతా కూడా మూల కూర్చొని దేవుడికి చేస్తాడని ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞాపకం చేసుకున్నా ప్రియా దేవుని బిడ్డలారా, నీవు ఇవ్వగలిగింది నాడు ఉంది, నువ్వు చేయగలిగింది ఉంది. ఇవాళ లక్షాధికారులు 2 లక్షల దేవుడికి ఇవ్వలేకపోవచ్చు,
వేలాధికారిగా వేరు ఇవ్వలేకపోవచ్చు. నీకు 100 ఉంటే అందులో నువ్వు ఇవ్వచ్చు, జ్ఞాపకం చేసుకున్నాడు. ఏమి ఇవ్వలేకపోతే నీ కన్నీరు దేవుడికి, నీ మోకాళ్ళ జీవితం దేవుడికి, నీ పరిచయం దేవుడికి. దేవుడు నాతో మాట్లాడి చెప్తున్నాడు. నా దగ్గరకు వచ్చి మనసారా నాకిచ్చి నష్టపోయిన వారు పేద లాజరు నాకు ఇచ్చాడు, సమయాన్ని కన్నీరు ఇచ్చాడు, హృదయ వేదన ఇచ్చాడు, కడుపు కాచుకున్న సమయం నాకు ఇచ్చాడు. ఇదిగో అతను ఇస్తే అతను నేనేమిచ్చాను, నా దూతలు పంపించి నప్పించుకొని నా పరలోకానికి ఇచ్చేశాను. అది చెప్తాను. జ్ఞాపకం చేసుకున్నాను. ఈరోజు పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతూ, నా బిడ్డలారా మీరు ఇవ్వగలిగి ఉన్నారా? మీ దగ్గర ఏముంది మీకు తెలుసు. అయితే ఈనాడు ఇంత దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డ ఆలోచన ఏంటంటే, దేవునికి ఇవ్వడానికి మనసు రాదు. అదే జ్ఞాపకం చేసుకున్నాడు. అందుకే ఇక ప్రభు ఏం చెప్పాడంటే, నువ్వు పుచ్చుకున్నట్టు కంటే నీకు ఇచ్చుదా ధన్యత. అది నీకు ఏదైనా కావచ్చు, కలిగింది. కొంతమందికి ఆరోగ్యం లేదండి, 15 మంది ప్రార్థన చేస్తూ ఉంటారు, ఆరోగ్యవంతులు ఉన్నారు, చకచక పని చేయగలదండి. కానీ దేవునికి ఏమన్నా వాడు ఆరోగ్యిస్తున్నారా? దేవుడికి ఏమన్నా జ్ఞానం ఇస్తున్నారా? వాళ్ళకు సమయం దేవుడికి ఇస్తున్నారా? ఏమండి, ఎంతమంది నేను దేవుడికి ఇవ్వగలుగుతున్నాను చెప్పగలిగిన వారు ఉన్నారు? నీ ధనమే కాదండి, నీ ధనమే కాదు, నీకున్న సమయం దేవుడికి. అందుకే ఒకరోజు దేవుడు నాతో మాట్లాడంటే, కొంతమంది ప్రశ్నలు వేస్తున్నారు, ఏంటో నేను ప్రార్థన కానీ ఏముంది దొరుకుతుంది, ఏముంది నాకేం దేవుడు నాకేసిన అన్నాడు. నాకు మనసులో బాధిస్తున్న ప్రార్థనలో కూర్చుంటే నువ్వు చెప్పాలని మళ్ళీ చెప్తున్నాను. ఇవ్వన్నాడు కదా, అసలు వాడు నాకేమిచ్చాడు అడగమన్నాడు. అసలు వాడు నాకేమిచ్చాడా అడగ. జ్ఞాపకం చేసుకున్నాడు. మన చర్చిలో జరిగిన సంఘటన చెప్తున్నాను. మనం భోజనాలు పెట్టుకున్నాం కదండి. భోజనాలు పెట్టుకున్నప్పుడు మరి భోజనాలు తిన్నాను, అందరు తిన్నారు కదా. అందరు తిన్న తర్వాత మరి ఆ వంట వండిన సామాన్లు పొద్దున్నే వచ్చి వంట చేసేవాడు వంట చేస్తున్నారుగా, వంటలు అందరూ పాల్గొనట్లేదుగా, ఊరికి అనుకున్నామండి. ఏమండి, తినిన తర్వాత మరి కదా మరి మరి కర్రీసు మరి పాత్రలు ఉంటాయి కదా, మరి శుభ్రం చేసుకునే బాధ్యత ఎవరిది? ఎవరిదండి? వండిన వాళ్ళదే కదా. అవును, వంట చేసేవాడు కదా, వాళ్ళ బాధ్యత అయిపోయింది. ఈ బాధ్యత ఉందిగా అన్నారంటే ఎందుకంటారు, అమ్మా కొద్దిగా చేయండి అలా చెప్తే, ఏంటి అన్న తిన చేయమంటే ఎట్లా చేస్తారు? పట్టుకోవద్దు. ఏమిచ్చాము దేవునికి? ఏమిచ్చాము దేవునికి? ఇచ్చిన వాళ్ళు ఇచ్చారు, చేసేవాళ్ళు చేశారు, నువ్వు కడుపుని చక్కగా పెట్టారు, నీ ఉంటే దానికి డబ్బులేమన్నారా? ఒక్క 10 నిమిషాలు, ఒక్క పావు గంట చేయము. జ్ఞాపకం చేసుకున్నాను. దేవుని మంచి దేవుడు చెప్తున్నాడు కదా, కొంచెం ముందు కదా. దేవుడు నన్ను మహిమ కలుగును గాక. దానియేలు గ్రంథంలో బైబిల్ తీసుకున్నామా? దానియేలు గ్రంథం బైబిల్ ఏంటి? ఎక్కడున్నా దానియేలు గ్రంథం? బైబిల్ అయినా 6వ అధ్యాయము. ఇక్కడ భక్తుడున్నాడు, ఆయన ఇచ్చాడటండి. ఆయన ఇచ్చాడట. ఏమి ఇచ్చాడు మరి చూద్దారండి. 6వ అధ్యాయము 10వ వచనం. ఇట్టి శాసనము సంతకము చేయబడింది దానియేలు తెలుసుకొని నన్ను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా దినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటిపై గలి కిటికీలు తెరిచి, కిటికీలు యెరూషలేము పట్టణము తెరిచి తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయించు అని స్తుతించు వచ్చను. ఇక్కడ ఒక ఆయన ఇచ్చాడంటే ఏమి ఇచ్చాడో మనకు తెలియదు. ఏమిచ్చాడు ఇక్కడ? ఏమిచ్చాడండి? ఏమిచ్చాడు కాబట్టి ఇక్కడ మనకి సమయాన్ని ఇస్తున్నాడు. అనుదినము ఎన్నిసార్లు అంట? 3 సార్లు అంట. అనుదినము 3 సార్లు. ఏమిస్తున్నాడు? దేవునికి ఇస్తున్నాడు. ఎట్లా ఇస్తున్నాడు? మోకాళ్ళు వేసి ఎక్కడి నుండి పట్టబడ్డారో ఆ యెరూషలేము వైపు తిరిగి, ప్రభువా
నా దేశాన్ని కాపాడవా, నా దేశం సంరక్షించవా, నా దేశాన్ని మళ్ళా కట్టవా, నా దేశం సర్వనాశనం అయిపోయిందని చెప్పేసి ఆ యొక్క విడిచిపెట్టి వచ్చిన దేశాన్ని, నాశనమైన ఇస్రాయల్ దేశాన్ని గురించి ప్రార్థన చేస్తున్నాడు. తర్వాత బబులోను దేశం గురించి ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఇది అనుదినం కూడా దేవుడికి ఏమి ఇస్తున్నాడు దేవుడు జ్ఞాపకం చేస్తే ప్రభా ఇక్కడ ప్రార్థనగా ఏమి ఇచ్చాడంటే అక్కడ అన్నాడు కదా, అతను మోకాళ్ళ జీవితం నాకు ఇచ్చాడు, అతను సమయం నాకు ఇచ్చాడు, అక్కడ నా కన్నీరు నాకు ఇచ్చాడు, అక్కడ అంగలాలు నాకు ఇచ్చాడు అన్నాడు. అది కూడా ఒకటేనండి, అది కూడా ఒకటేనా? మరి ఎంతమందికి ఉంది? నేను దేవుడికి ఇస్తున్నాను నా ప్రార్థనా జీవితాన్ని, నా సమయాన్ని, నా లాంటి కష్టాలు ఉన్న వారిని, నాలో బాధ ఉన్నటువంటి వారిని, నాలాంటి ఆర్థిక సమస్య ఉన్నటువంటి వారిని విడిపించమని నా సమయాన్ని, నా ప్రార్థనా జీవితాన్ని, నా మోకాళ్ళను నేను దేవుడికి ఇస్తున్నాను అని చెప్పగలిగిన ఎంతమంది ఉన్నారు? దానియేలు ఇచ్చాడు. మరి దానియేలు దేవుడు ఏమి ఇచ్చాడు? దానియేలు ఏమి ఇచ్చాడు? ఏమి చెబుతారు అక్కడ? ఏమిచ్చాడు? జ్ఞాపకం చేసుకున్నాడు. అయితే ఇలా జరిగిన తర్వాత ఏం జరిగిందంటే ఆ రాజు కథ చెప్తాను. ఆ రాజు ఏం చేశాడంటే, ఆ రాజు రాజు గారి అభిప్రాయం కాదు, అక్కడ మంత్రం ఏం చేశాడంటే ఈ దానియేలుని ఏ రీతిగానైనా పరాయవాడు వచ్చి మనకి అధికారిగా ఉన్నాడు, వీడిని తప్పించాలి లేకుండా చేయాలని ఉద్దేశంతో ఏం చేశారు? రాజుగారి దగ్గర పోయి, రాజా ఒక నెల దినం ప్రకారం 30 రోజులు ఎవరు కూడా ఎవరు కూడా దేవునికి నమస్కారం చేయడం కానీ ప్రార్థన చేయకూడదు. నీవే దేవుడు, నువ్వే మా రాజువి, నువ్వే మా పరిపాలన, నువ్వే మా దేవుడివి, నీకే నమస్కారం చేయాలి, నీకే ప్రార్థన చేయాలి, నీతోనే ఉండాలి అని పెట్టిన తర్వాత దేశం అంతా సాగింపు చేశారు. అందరూ అలాగే చేస్తున్నారు. కానీ దానియేలు ఏం చేస్తున్నాడు? ఆ పని చేయకుండా ఈ పని చేస్తున్నాడు, ముమ్మారు చేస్తున్నాడు. ఇక్కడ ఎందుకు? వాడు ప్లాన్ చేశారు. అప్పుడు పోయి ఏం చెప్పారు? రాజా నువ్వు ఎవరికి ప్రార్థన చేయొద్దన్నావు కదా, ఇది శాసనం చేశాం కదా, ఇప్పుడు దానియేలు ఇలా చేస్తున్నాడు అని చెప్పేసి ఈ మాట దేవుడు చెప్పండి. దానియేలు ముమ్మారు ప్రార్థించింది ఎవరికి తెలియదండి. దానియేలు ముమ్మారు ప్రార్థించిన సంగతి ఎవరికి తెలియదు. మనం ప్రార్థన సంగతి ఒక పావుగంట ఎంతమంది చెప్పొస్తాము. నేను ఎలా పావుగంట చేశానండి ప్రార్థన, మా అమ్మ ప్రార్థన పావుగంట చేసావా? మొత్తం పావుగంట 10 నిమిషాలు చేసి నేను మమ్మ చెప్పుకుంటామా నేను ప్రార్థించాను. కానీ కొన్ని సంవత్సరాలకు కూడా దానియేలు ముమ్మారు ప్రార్థన ఎవరికి తెలియదు. అక్కడ రాజుగారి సేవకులు కనిపెట్టి ఇతరులు కనిపెట్టి రోజు ముమ్మారు ప్రార్థన చేస్తారు. వాళ్ళు చెప్పారు ఇక్కడ. అందుకే దేవుని పార్టీ ఏమి తెలుసా అండి? ఏమి తెలుసా? నీ కుడి చేతులు చేసిన దాన్ని మొత్తానికి చెప్పాలి అని రాయబడింది అక్కడ. అలా లేదా? ఏమన్నాడు అక్కడ? నీ కుడి చేయి ఏమి చేసిందో నా కోసము, నీ ఎడమ చేతి కూడా చేయకూడదు. అందుకే దానియేలు ఏం చేస్తున్నాడు ఇక్కడ? ఏ మాత్రం కూడా అతను ప్రార్థన చేసినట్టు ఎవరికి తెలియదు. తను ఇంట్లోకి వెళ్తున్నాడు, తలుపు వేసుకుంటాడు, ఒక కిటికీ మాత్రం ఇస్తున్నాడు, యెరూషలేము తన దేశంలో ఇస్తున్నాడు, అదే ప్రార్థన చేస్తున్నాడు. ఇది కనిపెట్టిన వాళ్ళు చెప్పారు, దానియేలు రోజుకు ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడు అని చెప్పారు. అదే జ్ఞాపకం చేస్తున్నాడు. అర్థమైపోయింది కదండి. అందువల్ల తెలియజేయబడింది గంట ప్రార్థన అసలు చేసిన తెలియదు మనకి. సరే జరిగిన తర్వాత ఇప్పుడు రాజుగారి నమస్కారం ఏం చేశాడు? రాజు ఏం చేశాడు? ఏం చెప్పాడు కదా, ఇలా చెయ్యని వాడిని సింహాల గుహలో పడగేసి వాడు సింహాల ఆహారంగా ఎప్పిస్తారన్నాడు రాజు. ఆజ్ఞించాడు. అట్టి ఆజ్ఞ జారీ చేయబడిందని, అది ముద్రించబడిందని, తన రాజముద్రితో ముద్రించబడి తెలిసి కూడా దానియేలు ఏం చేస్తున్నాడు? దేవునికే సమర్పిస్తున్నాడు. ఏమంటే దేవుడే వేడుకుంటున్నాడు, దేవుడితో మోకాలు చేస్తున్నాడు. నా జీవితం నీకే, నా ప్రార్థన నీకే, నా కన్నీరు నీకే అని దేవుడికి మనం నేర్చుకున్నాడు. కానీ ఎవరి మన సమయం అంతా కూడా ఎవరికి ఇవ్వట్లేదు. జరిగిన తర్వాత ఏమైపోయింది అక్కడ? ఇక చూసి చెప్పారు, పట్టుకుని దానిని పట్టుకాడు. నా శాస్త్రం మీరేవాడా? నాకు ధిక్కరించేవాడా? ఇలా చేస్తాడా? ఆ దేవుడు ఎంత వాడెంత చెప్పి పిలిపించి ఏం చేశాడు? దానియేలు నువ్వు ఇలా చేస్తున్నావు నాకు అర్థమైపోయింది, రోజుకు 3 సార్లు ప్రార్థన చేస్తున్నావంట. ఒకసారి నాకు చేయొచ్చుగా, దేశమంతా చేస్తున్నారుగా, నువ్వు ఎందుకు ధిక్కరిస్తున్నావు? అంత తర్వాత ఆయన ఒకటే మాట అన్నాడు, రాజా నేను నా దేవుడిగా నా జీవితాన్ని అప్పగించాను, నా సమయాన్ని అప్పగించాను,
ఆయనకే ఇస్తాను కానీ నా కలిగినంత నీకేమి ఇవ్వను. రాజుగారు కోపం ఏమన్నాడు, ఇవిడి తీసుకుని సింహాసనంలో పడవేసిన తర్వాత ఎప్పుడైతే సింహాల గుహలో ఈయన పడవేసి అక్కడ రాయి అడ్డవేసి ఆ గుహలో ఎత్తివేసి ఎంట్రెస్ అక్కడ ఉన్నటువంటి సింహాల ఆకలితో రకరకాలూ పరిగెత్తుకుని వచ్చాడు. బైబిల్ చదువుకోండి, చెప్పాల్సిన రాదుగానే జ్ఞాపకం చేసుకున్నాం. ఎందుకు ఇచ్చులకు చెప్తున్నాం. ఎప్పుడైతే వచ్చాయో ఆ వచ్చే సింహాలు దేవుడు తన దూతలు పంపించి ఎప్పుడు పంపించాడో ఆ దూతలు ఎప్పుడు వచ్చారో వాళ్ళు ఆర్పేసి ఏం చేశారంట, సింహాల నోడు మొత్తాన్ని ముందు కట్టేశారు. అర్థమవుతుందండి? ఏమర్థమైంది? దానియేలు ఇవ్వవలసింది దేవుడికి ఇస్తున్నాడు. దేవుడు ఇవ్వవలసింది ఏం చేస్తున్నాడు, దానియేలుకి ఇస్తున్నాడు. అదే చెప్తున్నా. అందుకే ఇవ్వగలిగింది ఇచ్చిన నాడు ఎవరు ఇవ్వలేని దేవుడు మనకి ఇస్తాడు. అది మనసులో పెట్టుకోండి. దానియేలు ఇవ్వగలిగిన సమయాన్ని, ఇవ్వగలిగిన శక్తిని, ఇవ్వగలిగిన జ్ఞానాన్ని, ఇవ్వగలిగిన సమస్తాన్ని దేవుడు ఇచ్చేస్తున్నాడు. ఇక ఎవరైనా ఆయన ఇవ్వడానికి లేదు, కాపుదలు ఇవ్వడానికి లేదు, భద్రత ఇవ్వడానికి లేదు, క్షేమం ఇవ్వడానికి ఎవరు లేదు. కానీ ఇప్పుడు అది ఎవరు చేయాలి? అందుకే నేను ధ్యానం చేస్తాను. దేవుడు అసలు ఏం మాట్లాడంటే మాట, దానియేలు చూడు, నాకు ఇవ్వవలసిన నాకు ఇచ్చాడు, సమయం అంతా నాకు ఇచ్చాడు, ముమ్మారు నాకు ఇచ్చాడు, ఉపవాసం ఉండి నాకు ఇచ్చాడు, కన్నీరు కాల్చి నాకు ఇచ్చాడు. ఇప్పుడు అతనికి ఎవరు ఇవ్వలేనిది ఆ సింహం గుహలో ఎవరు ఆయన అందించలేదు, నేను చేశాను, ఇచ్చాను. అది చెప్తానా? సింహాలు ఎవరు పోతారు, సింహాలు ఎవరంతా పెడతారు, ఆయన ఎవరు కాపాడతారండి? అర్థమైంది కదా? అందుకే జ్ఞాపకం చేసుకుంటాం. మనం ఇవ్వగలిగింది ఈనాడు నీకు దశంభాగం గురించి చేతవుతుందా, ప్రథమ గురించి చేతవుతుంది నీ దగ్గర లేదా? దేవుని సన్నిధిలో ఏదైనా చేయడానికి అవకాశం దొరికిందా? ఆ సమయాన్ని నీకు ఉపవాసం ఉండి దేవుని సమయం అనిపిస్తాను, ఉపవాసం ఉండి దేవునికి పరిచయం చేయాలని చెప్పేసి అనిపించి దేవునికి ఇవ్వాలనుకున్నా ఆ పరిచయం దేవునికి ఇచ్చేసే. ఇందాక చెప్పుకున్నాం కదండి, దానియేలు కూడా ఏదో నాకు ఇస్తాడు దేవుడు అని చెప్పేసి ఆయన చేయలేదు. దేవుడు కనుక, ఆయన దేవుడు కనుక, నేను ఆయన బిడ్డను కనుక, ఇది నా ధర్మం కనుక, నేను ఇలా చేయట నా యొక్క బాధ్యత కనుక అని చెప్పి ఏం చేస్తున్నాడు. ఇందాక 5 రొట్టెలు 2 చేపలు చిన్నపిల్లవాడు ప్రభు ఇవ్వమన్నారు కనుక నేను ఇస్తున్నాను చెప్పేసి ఏ మాత్రం కూడా ప్రతిఫలం ఆశించకుండా ఇచ్చినటువంటి భక్తులను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అనేది జ్ఞాపకం చేసుకుంటాం. అర్థమవుతుందండి? అర్థమవుతుందా? మా అమ్మకి అర్థమవుతుందా? ఏ అర్థం కాకుండా ఏందో నమ్మడం మాట్లాడుతున్నాను. నా బిడ్డలారా, అలాంటి స్థితి ఎందుకుందంటే మీకు ఇవ్వగలిగింది నేను జ్ఞాపకం చేసుకున్నాను. నాకు 2018 ఆర్థిక అది జ్ఞాపకం చేసేపడతాం. నేను హాస్పిటల్ ఐసీలో ఉన్నా. డాక్టర్ ఏం చెప్పారు, బీపీ సగం పడిపోయిన తర్వాత డాక్టర్ ఏమో లాభం ఏం చెప్పారు. అవునా? జ్ఞాపకం చేసుకున్నాను. అంటే నా ప్రార్థనా జీవితం నాకు చేపలేం చేద్దాం నేను చేసినందుకు ఇప్పుడు డాక్టర్లు ఇవ్వలేనిది, మెడిసిన్ ఇవ్వలేనిది నాకు ఎవరిచ్చారు? డాక్టర్ ఏమన్నా నా వల్ల కాదన్నా, నేను ఇచ్చేది ఏం లేదు, నేను పని అయిపోయిందన్నా. కానీ దేవుడు ఏమన్నాడు, నీకు కలిగింది, నీకు చేతనైంది, నువ్వు ఇవ్వస్తావు, నువ్వు ఇచ్చావు కాబట్టి నేను నీకు ఇస్తున్నా. ఏమి ఇస్తున్నా? నీకు ఆరోగ్యం ఇస్తున్నా. హల్లెలూయా. నీకు సమయాన్ని ఇస్తున్నా, నీకు భవిష్యత్తుని ఇస్తున్నా, నేను ఇది ఇచ్చే గిఫ్ట్ అన్నాడు. హల్లెలూయా. ప్రియ దేవుని సింహం, ప్రియ దేవుని బిడ్డలాగా నీ స్థితి నా స్థితి మార్చడానికి ప్రభుడు నీవు నేను ఇస్తే అర్పిస్తామండి. రోజు సమయం అర్పిస్తాం దేవునికి. ఒక పావు గంట, అర్ధ గంట, 2 గంటలు ఇస్తాం. కానీ ఆయన ఎంత ఇస్తాడు మనకి? నిండు 100 ఏళ్ళ కొద్దిగా పరిచయం నువ్వు చేస్తే నీకు తగిన ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. మనం ఎలాంటి వాళ్ళమంటే ఇప్పుడు కొంతమంది ఎల్ఐసి చేస్తారు కదండి. ఎల్ఐసి చేస్తారు. ఏం చేస్తాం? 5 సంవత్సరాలు చేసిన తర్వాత అయ్యా నువ్వు నెల ఇంత పెడితే నీకు ఇంత వస్తుంది, ఇన్ని వేలు వస్తుంది, ఇంత నువ్వు పెట్టింది ఇంత వస్తుంది, ఇంత లాభం వస్తుంది, ఆ పండు వస్తుంది, ఈ పండు వస్తుంది, ఇంత వస్తుంది చెప్పి అంటారు. కట్టిన తర్వాత మనం ఎవరు కడతాం. కట్టిన తర్వాత మధ్యలో ఏం చేస్తాం? మనం మధ్య బ్రేక్ అయిపోతుంది. ఆ నెల పోతే అది పోతే కట్టి అయిపోయిందా. కానీ ఈ కట్టంది, ఈ అడ్డ కొట్టిన మనకు గుర్తుండదు. మనకి ఏది గుర్తుంటుంది? ఆయన చెప్పిన అమౌంట్ గుర్తుంటుంది.
నాకు అంత వస్తుంది ఇంత వస్తుంది అంటే అనుకుంటాం మనం. తీరా లాస్ట్ దాకా కట్టి మధ్యలో కట్టుకుని లాస్ట్ దాకా కట్టి మధ్యలో బ్రేక్ చేసి ఆ లాస్ట్ కట్టి వాళ్ళు ఎక్కడికి ఏం చేస్తారు, మన కట్ట ఇది తీసేసి దానికి గుడ్డి కలిపి నువ్వు కట్టలేదు కాబట్టి దాన్ని మొత్తం లెస్ చేసి మొత్తం నీకు చేతులు పెడతారు. అవునా? జ్ఞాపకం చేసి ఎందుకు మాట చెప్తున్నాను, మనం కూడా ఏం చేస్తామంటే దేవుని సన్నిధికి వస్తూ ఇవ్వాల్సిన సమయం దేవునికి ఇవ్వం, ఇవ్వాల్సిన కాలు దేవునికి ఇవ్వం, ఇవ్వాల్సిన దశభావం దేవునికి ఇవ్వం, ఇవ్వాల్సిన సమయం దేవునికి ఇవ్వం. ఇవన్నీ కూడా ఎక్కడతాము కదా, లాస్ట్ కొద్దిగా దేవుడు దీవిస్తాడు ఆశిస్తాడు అనుకుంటాము. కదా దేవుడు అనేది ఎక్కడికి ఏం చేస్తాడు, మాట ఉద్దేశానికి ఇది జ్ఞాపకం చేసుకో. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే కొంతమంది గురించి ప్రార్థన చేస్తుంటే దేవుడి పేరు చెప్పడానికి జ్ఞాపకం చేసుకున్నాడు. వారు దేవుడి బిడ్డగా ఉండి దేవుని యొక్క ప్రమాణం చేసుకొని బాప్సం పొంది రక్షణ పొంది తరువాత మేము దేవుడికి సమయం ఇస్తాము, ప్రార్థన చేస్తాము, దశభాగం ఇస్తాము, మేము మరి ఎడ దగ్గర ప్రార్థనలో ఉంటాము, ప్రొకోడిలో ఉంటాము, అన్ని ప్రమాణాలు చేసుకొని కంటి కూడా కనపడకపోతున్నాం. దేవుడి దగ్గర వచ్చేది లేదు, దేవుడికి ఏమి లేదు. కానీ వారు ఏం చేస్తారు, ఎక్కడో ప్రార్థన మాత్రం చేయమంటారు. కానీ వాళ్ళ ప్రార్థన చేస్తే వాళ్ళ ప్రతిఫలం ఏమీ రావట్లేదు, వాళ్ళకి నష్టాలే వస్తున్నాయి. ఎందుకని దేవుడికి ఇవ్వాల్సిందే. మరి ఆదివారం మాత్రం చెయ్యే వద్దండి, ఈ సమయం దేవుడికి ఇవ్వాలా వద్దా? నిర్గమాకాండం దగ్గర నుంచి అన్ని కాండాల్లో దేవుడు ఏం చెప్పాడు, విశ్రాంతి దినమును పరిశుద్ధంగా మీరు ఆచరించండి, దీనిలో ఏ పని మీరు చేయకూడదు, 6 నెలలు కష్టపడి పని చేసుకోండి, 7వ దినం అసలు కనపడండి ప్రభు చెప్పాడు కదా. ఇదంతా ఎగమట్టమా లేదా అంటే ఎల్ఐసిలో నెలల గంట డబ్బులు ఆపేసుకొని అమౌంట్ కోసం ఎదురు చూసాడు పోతున్నాం మనము. దాని తిరుపతి ఏంది, వాళ్ళు ఆపేసి మొత్తం లెక్క కట్టి మొత్తం తీసేసి దాన్ని పెట్టెలు కట్టి ఇంత చెప్పింది చేతులు కట్టారు. అలా ఉంది మన పరిస్థితి. దేవుడు జ్ఞాపకం చేసుకున్నాను. అందుకే మలాఖీ గ్రంథం కూడా దేవుడు ఏమన్నాడు చదువుకున్నామా రండి. మలాఖీ గ్రంథము ఎక్కడుందండి? మలాఖీ గ్రంథం మత్తయి సువార్త ముందు గ్రంథమే మలాఖీ గ్రంథం అండి. అక్కడ ప్రభువు ఏమన్నారు చదువుకున్నారండి. నాకు ఇవ్వండి అని అన్నారా లేదా చూద్దాం. నాకు ఇవ్వండి అన్నారా? విజయంగా వస్తుందా? అది జ్ఞాపకం చేసుకున్నాను. మలాఖీ గ్రంథం 3వ అధ్యాయము తీసారా? అందరూ తీసారా? జ్ఞాపకం చేసుకున్నాడు. 3వ అధ్యాయము 10వ వచనం. నా మందిరంలో చూడండి, దేవుడు మలాఖీ ద్వారా మలాఖీ నేను చెప్తున్నాను వినయ్యా చెప్పి మలాఖీ అన్నాడు కదా. అలాగే నా మందిరంలో ఆహారం ఉన్నట్టుగా నా మందిరంలో ఆహారం ఉండినట్టు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోకి తీసుకుని రండి. ఏమండి? తీసుకొని రండి అంటే తీసుకొని రమ్మంటే తీసుకొచ్చి చూపించుకోమన్నాడు, తీసుకోమన్నాడా? తీసుకొని రమ్మని ఇచ్చిన ఇవ్వలేదుగా. అంటే మనం ఏం చేయాలి? తీసుకొచ్చాము ప్రభా, తీసుకొచ్చాము. అది కాదు, ఇవ్వాలి. జ్ఞాపకం చేసుకున్నాడు. తర్వాత కదా అన్నాడు కదా, తీసుకొని రండి, దీన్ని చేసి మీరు నన్ను శోధించగలంటే ఎందుకంటే ట్రాన్స్లేషన్ తప్పు అంట. ఒక దైవసేవకుడు విన్నాను ఇంగ్లీష్ లో ఏముందంటే నన్ను పరిశీలన చేయండి అని రాశాడు అక్కడ ఇంగ్లీష్ లో. దీన్ని చేసి నన్ను పరిశీలించండి అని అర్థం అనమాట. దేవుడు అంటే దేవుడు పరిశీలన ఏం జరుగుతుందంట, మీరు దీన్ని చేసి నన్ను పరిశీలించరు కదా, నేను ఆకాశ వాటలు విప్పి పట్టదారు దీవెనలు కుమ్మరించదని. ఇప్పుడు దేవుడు ఏమన్నాడండి, మీరేమో నా మందిలోకి తీసుకున్నాడు. ఏంటో తీసుకురావాలి మనము? మనకున్న అక్కడ లారీ వేసుకుని రావటమే మనం చేసిందంటే, ఒక లారీలోనో ఒక వ్యాన్లోనో వేసుకొచ్చి దేవుడికి ఇచ్చిపోవటమే మనం, అంతే. అంతేనా? దశంబాల లారీలు అవుతుంది. మనకు వచ్చేది 3,000 చెప్తాం, 5,000 చెప్తాం, 10,000 చెప్తాం, మహా ఉంటే 20,000 చెప్తాం, 25,000 చెప్తాం. ఏమండి? ఇందులో మనం ఎంత తీసుకొస్తాం? చేతులకు తీసుకొచ్చేది ప్రభు ఏమన్నాడు, అది ఇస్తే నేనేమన్నాడు, ఆకాశ వాకు నిప్పి అంటే నాకు ఇస్తే నేను తింటాను అన్నట్లా జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు నమ్మి కలుగును కాక. ఎందుకంటాడు, ఎందుకని మాట్లాడా అంటే మనం జ్ఞాపకం చేసుకున్నామండి. ఎందుకంటే
సరే, ఈ తర్వాత ఎట్లా దీవిస్తారంట? 11 చదవండి. ఎలా దీవిస్తారంట? మీ పంటను తిరిగే పురుగులను, మీ పంటను తిరిగే పురుగులను. పంట అంటే ఏంటిది? పంట. మరి మన పొలాలు ఇప్పుడు మన పంట ఏంటిది? కొంతమంది వ్యాపారం ఉంది, కొంతమంది ఉద్యోగం ఉంది, కొంతమంది చేతి పని ఉందండి. అదే మన పంట. అయితే ఈ పంటకి ఏం పురుగులు పడతాయి? ఈ పంటకి ఏం పురుగులు పడతాయి? ఇన్ని రకాల నష్టాలు, అనుకోని రోగాలు, అనుకోని యాక్సిడెంట్లు, అనుకోని ప్రమాదాలు ఎన్నో వచ్చి పంటను పురుగు తిరిగిపోయినట్టుగా మనకు వచ్చి కాసి ఏం తిరిగిపోతానే? ఏం తిరిగిపోతాం? ప్రభు చెప్తాడు ఇక్కడ. అంటే దేవుడు ఎందుకు చెప్తా అంటే, నీవు ఇవ్వగలిగింది ఈనాడు కల్మషం లేకుండా, అనుమానం లేకుండా హృదయపూర్వక మీరు ఇవ్వగలిగితే, నీవు ఇవ్వలేని నాడు, నీకు ఎవరు ఇవ్వని నాడు నీకు లేని దాన్ని ఇస్తాను. అది మిగతామా? ఇది గుర్తుంచుకోండి మీ మనసు. మనకి ఇచ్చిన చేతులండి. ప్రభు అంటాడు, ఆకాశ వాక్యంలో ఇప్పుతా పట్టాదాలని దీవెన నీకు ఇస్తాను. 5 రొట్టెలు 2 చేపలు పిల్లవాడు ఇచ్చాడు. 15,000 మందికి ఇచ్చారు. తర్వాత పిల్లవాడికి ఏం ఇచ్చారు? 12 రూపాయలు ఇచ్చారంట. అదేంటి దేవుని యొక్క మనసు. మన మనసు ఏంటిది? మన మనసు ఏంటిది? అన్ని లెక్కలే కదా. దేవుని దగ్గర ఇన్ని లెక్కలు పట్టుకుంటాము. ఒకళ్ళు అంటారు, దేవుని చెందుకు వస్తామంటే ఆటోకి ఇంత అవుతున్నాయండి, పెట్రోల్ ఇంత అవుతుందండి. అది నువ్వు బదగా దిగిరా, షాపులో దిగిరా, దినాలు కదా పోయిరా లెక్క చెబుతానేమో. ఏం చెప్పరు. అది ఎంతగానమో మనం లెక్కలు చూసుకోవాల్సింది లోకంలో దేవుని దగ్గర అవసరమా. అందుకే ఒక చోట అంటాడు కదా, నీవిచ్చేది పిసినాతనంగా కాక, మనసు సనుకుండా కొనుక్కుండా కాక, నీకు కలిగిన దాన్ని బట్టి ఏమన్నా అంటే సంతోషంగా నా దేవుడికి ఇస్తున్నాను. అది నీ సమయం కావచ్చండి, నీ కన్నీరు కావచ్చు, నీ మోకాళ్ళ జీవితం కావచ్చు, నీ పరిచర్య కావచ్చు, నీకు వచ్చే ధర్మ కావచ్చు. జ్ఞాపకం చేసుకున్నాను. ఒక సాక్షి చెప్పనా, నన్ను ఒకరిప్పుడు ప్రార్థన పెట్టమంటాను, పేరు చెప్పిన ప్రార్థన పెట్టమంటాను. ఎందుకు ప్రార్థన పెట్టమన్నారు ఇప్పుడు వారం అని ఆలోచిస్తా ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్తే మాకేం చేస్తారు? ముందు అన్నదానం మమ్మల్ని రాని పోయి మమ్మల్ని అన్నదానం బయట కానీ వాళ్ళ వృత్తి ఎంత ఉంది? వాటర్ ఉంది అనుకుంటున్నారా? ఏమీ లేదు. కూలి పని చేసుకునేటువంటి నాకే బాధ చేస్తా ఉంటుంది. అయితే ఒక రహస్యం చేసింది వాళ్ళ ఇంట్లో. ఏం చేసిందంటే, మమ్మల్ని ప్రార్థన పెట్టమన్న రోజంట వాళ్ళు పని చేసుకుంటుంటే రోజు 4-5 వస్తాయంట. మమ్మల్ని ప్రార్థన పెట్టమని ప్రార్థన 10 రూపాయలు వస్తాయంట. అదే చేద్దామా? జ్ఞాపకం చేసుకుంది. అబద్ధం కాదండి. బైబిల్ నా ముందుంది, పవిత్ర మందిలో నేను ఉన్నాను. నిజం చెప్తాను. వాళ్ళు చెప్పిన సాక్షి చెప్తాను. ప్రభు తెలుసండి మన మనసు ప్రభు తెలుసండి. మనం ఏ స్థితిలో ఉండి ఇస్తున్నాము, ఏ స్థితిలో గోజాడుతున్నామో, మనం ఏ మనసు కలిగి ప్రభు దగ్గర ఉన్నామో ఆయన చూస్తున్నాడండి. జ్ఞాపకం చేసుకున్నాను. దానియేలు ధనం ఇచ్చాడా? ఇవ్వదా? ఏమండి, దానియేలు ఏం ఇచ్చాడు? తన సమయాన్ని ఇచ్చాడు, తన మోకాళ్ళ జీవితాన్ని ఇచ్చాడు. అక్కడ ఏం ఇచ్చాడు? ఎవరు రానటువంటి అక్కడికి ఎవరు ఇవ్వలేనిది దేవుడు అక్కడ ఇచ్చేశాడు. నువ్వు నా కుమారుడివి, నీకే రానివ్వను, నీకు క్షేమం ఇస్తున్నా, నీకు భద్రత ఇస్తున్నా, నీకు ఆశీర్వదిస్తున్నా, నీ పేరు గొప్పగా చేస్తానని చెప్పేసి అక్కడ దీవించి అందులోనే ఆ యొక్క ఏమంటారండి సింహాల గుహలోనే గొప్ప వ్యక్తిగా చేసి బయటకు తీసుకొచ్చాడు. జ్ఞాపకం చేసుకున్నా. చెక్కయ్య అదే లాజరు, ఏమి పురుగు తగ్గిన లాజరు ఏమిచ్చాడండి? విలువైన వస్త్రాలు ఇవ్వలేదు, డబ్బు ఏమీ లేదు, కానీ ఒక మూల కన్నీరు ఇచ్చాడు. దేవదూతలతో ఇచ్చాడు. అది నువ్వు ఎవరు నీకు ఇవ్వలేదు, అల్లాహ్ నీకు ఇస్తున్నాడు. జ్ఞాపకం చేసుకున్నా. ఒక సాక్ష్యం, ఒక సహోదరుడు నాకు ఏదో చేసుకుని మాకు ఇస్తామన్నారు. నాకే బాధ చేస్తుంది. అయ్యా ఎందుకు మీరు ఇలా ఇస్తారు? ఎందుకయ్యా మీరు ఎందుకు మాకు ఏం చేస్తానంటే, ఫస్ట్ గారు మీరు మాట పడకండి, మీకు ఇస్తుంటే దేవుడు మాకు ఎంతో ఇస్తున్నాడు. తెలియజేద్దామా? సాక్ష్యం అండి, సాక్ష్యం. జ్ఞాపకం చేసుకున్నాడు. ఎందుకు ఈ మాట చెప్తానంటే, నా గొప్ప చెప్పటండి.
ప్రభు చెప్పిన మాట చెప్తున్నాను. ప్రియా తల్లి, చెల్లి, అక్క, ఎవరు జ్ఞాపకం చేసుకుంటారు. దేవునికి ఇవ్వడానికి నీ మనసు న్యాయంగా నీకు కలిగింది, నువ్వు ఇవ్వగలిగింది ఈనాడు ఇస్తే, నువ్వు ఇవ్వలేని నాడు, నీకెవరు ఇవ్వలేని నాడు, నీకు లేని సమృద్ధిగా దేవుడు ఇవ్వగలిగిన సమర్థుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. నాతో మాట్లాడి మాకు చెప్తాను. నువ్వు మాట చదువుకుందామా? దేవుడు నాకు మహిమ కలుగుగాక. ఇంకా ఏమివ్వమంటున్నాడు, ఇంకా ఏమివ్వమంటున్నాడు చదువుకుందామా? నిర్గమాకాండము 22 చదవండి. నిర్గమాకాండం 22:9, 22:29 నిర్గమాకాండం. హల్లెలూయా. నిర్గమాకాండము 22 అధ్యాయము 29 వచనంలో ఏముందంటే, ఇక్కడ అంటాడు కదా 22:29 అంటే కదా, నీ మొదటి సస్య ద్రవ్యములను అర్పింప కడవ చేయకూడదు, నీ కుమారులలో జ్యేష్ఠుని నాకు అర్పింపవలెను. ఇంకా ఏమేమంటున్నాడు? నీకు ఎంతమంది పిల్లలు ఉన్నారు? 2, 3, 4, 5, 10 మంది ఎంతనా కావచ్చు. కానీ దేవుడు అంటే కదా, అంటే నీ సస్య ద్రవ్యములు అంటే మనకు కలిగినటువంటి పంటలో దేవుని బిడ్డ ఎందుకు తెలుసండి? దేవుని బిడ్డ వాళ్ళు ఉద్యోగాలు వస్తే మొట్టమొదటి దొరికిస్తారండి. ఇక్కడ మన ఈ మధ్య గొప్ప ధనవంతులు మన దగ్గరకు వచ్చారండి. గొప్ప ధనవంతులు వచ్చే వాళ్ళకి పెన్షన్ వచ్చింది, లక్షాధికారులు వాళ్ళు. ఆ లక్షాధికారులు నాకేం చేశారు? మొట్టమొదటి చోటుని నా చేతిలో పెట్టిపోయారు. తెలుసా మీకు? చెప్పానా? లక్షాధికారులు కాదు, ఆ ధనం వాళ్ళకి ఎంతో అవసరం. కానీ వాడు నా చేతులు పెట్టారు. ఎందుకు తెలుసా? ఇక్కడ దేవుడు చెప్తాడు, మొదటి ఫలం నాదే, నాకివ్వండి. సస్య ద్రవ్యములను మీకు కలిగినటువంటి ప్రతి దానిలో మొదటి నాదే. ఉదయకాల సమయం ఎవరిదండి? దేవుడే. ఒక చోట అంటాడు, ఉద్యోగ కారణము సంఖ్యగా అంటే కదా, మీరు వాటిని సంపాదించుకున్నకు సామర్థ్యం కలుగు చేసిన వాడు నేనే అంటాడు. నువ్వు పని చేసుకుని నేను సంపాదించుకున్నాను అని గదలేక కాదు. ఈ శక్తి ఎవరిది? ఈ బలం ఎవరిది? ఈ జ్ఞానం ఎవరిది? దేవుడు ఇచ్చింది. ఇచ్చిన దేవుడు ఏమంటున్నాడు? ఏమన్నాడు? మొదట నాకు ఇచ్చిన జరగవచ్చు అన్నాడు. తర్వాత ఇక్కడ ఏమన్నాడు? మనం 2 పాయింట్లు ఏం చదువుకున్నాము? నీ అంటే ఇచ్చిన తల ఆశీర్వాదాలు, నీ కుమారులో జ్యేష్ఠు నాకు, నీ ప్రథమ బిడ్డను బట్టి దేవుడికి వాళ్ళు దేవుడు చెప్తాడు. ప్రార్థన చేయకు. ఇప్పటి వరకు నీకు సంగతి తెలియదేమో. అయ్యా నా కుమార్ని నీకు ఇస్తానని చెప్పేసి మా అమ్మ కూడా తెలియదు కదండి. మా అమ్మ నన్ను దేవుడికి ఇచ్చిందంట, నాకు తెలియదు. ఈ దేవుడు ఆత్మ చెప్తుంటే మా పెద్ద అబ్బాయి ప్రభా